కూడా మొదలవుతుంది. ఈ సరస్వతి తత్వం ఒక కవిగా నేను చదువుకున్నది, పెద్దల నుండి తెలుసుకున్నది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ సరస్వతీదేవి చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ఏమున్నది అనేది ఋషులు చాలా అద్భుతంగా చెప్పారు ఒక నామంలో. ఎంత అద్భుతంగా అంటే సర్వజ్ఞాన నిధాన పుస్తకధరా. సర్వజ్ఞానము ఉన్నదిటండి ఆ పుస్తకంలో. సర్వజ్ఞానముకు కూడా అది స్థానం, నిధానం, నిధి అన్నమాట ఆ పుస్తకం. ఒక పుస్తకం అలా పట్టుకోలే మనం. కొన్ని పుస్తకాలు కలిపితే ఒక పెన్ డ్రైవ్లో పెడుతున్నారు ఇవాళ. అలా ఈ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి పుస్తకం వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, గ్రంథములు, కావ్యములు, సర్వజ్ఞానము కూడా సమస్త జ్ఞానానికి నిధి అయినటువంటి పుస్తకంటది. సర్వజ్ఞాన నిధాన పుస్తకధర. అటువంటి పుస్తకం ఎక్కడైనా ఉన్నదా ఈ ప్రపంచంలో? అంటే ఆ మహాసరస్వతి వైభవాన్ని తెలియజేయటానికి ఆవిడ చేతిలో ఉన్న ఒక్క పుస్తకం చాలు. అలాగే ఈ అమ్మవారి లక్షణం ఏమిటి అని అంటే శబ్దరూపిణి. శబ్దం. ఓం నమ శివాయ అంటే మీకు అది ఒక శబ్దం. ఆ శబ్దం వినగానే మీకు ఏమనిపిస్తున్నది? శివుడికి నమస్కారం తెలియజేస్తున్నారు అనేది తెలియజేస్తుంది. దాంట్లో అర్థం మీకు విడదీస్తే ఓం నమః శివాయ, శివునికి నమస్కారం అంటే ఒక శబ్దంలో ఒక అర్థం ఉన్నది, భావం. శబ్దరూపిణి ఈవిడే, భావరూపిణి ఈవిడే. ఇలా ఈ శబ్ద భావములు రెండిటితో కూడుకున్నటువంటి ఈవిడ అక్షర రూపిణి. అక్షరము అంటే, క్షరము అంటే నశించిపోతుంది, అక్షరము అంటే నశించనిది అనే అర్థం చెప్తారు. అలా కాకుండా